ఈ కేసులు నిలిచే కేసులు కాదు. రేపు పొద్దున సరిగ్గా విచారణ జరిగితే కనుక తీసేవతల పడేసే కేసులు, లేదా పై స్థాయిలో కొట్టివేయబడే కేసులు. కాబట్టి ఆ లోపే ఆ ప్రభావం ఏంటో చూపెట్టాలి. ఇక్కడ ఏంటంటే మనకి సాధారణంగా ట్రాఫిక్ వైలేషన్ చేస్తున్నప్పుడు పెనాల్టీ వేస్తారు. తెలంగాణలో 600 కోట్లు 700 కోట్ల కూడా డబ్బులు వచ్చినాయి. కానీ ట్రాఫిక్ వైలేషన్ సాగుతున్నాయా? ఇదివరకు పోలీసుని చూస్తే భయం వేసేది. ఎందుకని? ట్రాఫిక్ తేడా వచ్చినప్పుడు కర్ర వచ్చుకుని దబదబా బాధేవాళ్ళు. అట్లా ముందుకు వెళ్ళిపోతున్నాం అనుకోండి, ఓవర్ సిగ్నల్ని పట్టించుకోకుండా కర్ర వచ్చుకుని దమ్మని ఒకటి వేసేవాడు. లేదు రోడ్డు మీద ఏదన్నా ఇదివరకు ఈవిటీజింగ్ చేస్తున్నారు, అక్కడే అందరు ఎదురుకుండా కొట్టడము, లేకపోతే చొక్కాలు ఇప్పించి తీసుకెళ్ళడము, పోలీస్ స్టేషన్ బయట పెట్టి బాధడము, ఇట్లాంటివి చేసి వీడియోలు అయ్యి అదే అప్పుడు పేపర్లో ఫోటోలు కూడా వేసేవాళ్ళు. అయితే అవన్నీ ఏమవుతున్నది, న్యాయస్థానాల్లో పోలీసులు శిక్ష ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి అట్లా చేయడం కుదరదు ఇవాళ రోజుల్లో. భయం ఉండట్లా పోలీస్ అంటే. పోనీ కేసులు పెడితే ఇప్పుడు తిట్టాడు అతను, బూతులు తిట్టాడు కాబట్టి ఇట్లా అన్నాడు అంటే బూతులకు సంబంధించి ఉన్నటువంటి దాని ప్రకారం మందలింపు ఉంటుంది, లేదంటే న్యూసెన్స్ కింద అంత పెనాల్టీ వేస్తారు. అంతకు మించి పెద్ద శిక్ష ఉండదు. చట్టం లేదు అట్లాగా బూతులకు సంబంధించి. అసలు ఇంకోటి, బూతులకు సంబంధించి ఒక చట్టం చేయాలంటే ఏది బూత్ అనేది కూడా చట్టం చేయాలి.